హే గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మీకు చూపించబోతున్నాను నా ఆటో ఆయిల్ చేంజ్ చేయించడానికి పోతున్నాను ఈరోజు. సో అది ఆటో ఆయిల్ చేంజ్ ఎలా చేపిస్తారో ఈ బండే నేను పొద్దున్న సాయంత్రం దాకా ఎలా ఉంటానో ఈరోజు మీకు చూపించబోతున్నాను. లెట్స్ గో. పొద్దున్న వెళ్తూ ఉంటే ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? సో మా ఫ్రెండ్ని పొద్దున్నే కాల్ చేశాను. ఎక్కడున్నారా అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నారా అని చెప్పిండాడు. ఎక్సర్సైజ్ చేస్తే బండి సౌండ్ ఎందుకు వస్తుందిరా అంటే వాడు చెప్పిండు, లేదు మా బండి మీద వాకింగ్ చేస్తున్నామా అంటున్నాడు. ఇడ్లీ తినేసి దాని తర్వాత వెళ్ళిపోతాం. గ్యాస్ ఆయిల్ చేంజ్ చేయాలంటే కంపల్సరీ డీజిల్ కూడా ఉండాలి. 300 డీజిల్ నేను వేయించుకుంటాను. సో దానికోసం 300 డీజిల్ అయితే చాలు. ఎందుకంటే అక్కడ వాష్ చేసినప్పుడు వెనకాల గ్యాస్ ఫైనల్లీ మనం లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి లొకేషన్ ఎక్కడంటే హైటెక్ సిటీ కమాన్. రైట్ సైడ్లో లోపల వస్తే మనకు ఆటో ఆయిల్ చేంజ్ చేసేది సెట్ కనిపిస్తుంది. చూపిస్తాను చూడండి. ఇది చాలా పెద్దగా ఉంటుంది. సో నేను ముందొచ్చా అనుకున్నా, అదే నా ఆటో. కానీ ఒక అన్న నాకంటే ముందొచ్చి కూర్చున్నారు ఆల్రెడీ. సో అన్నది కూడా ఆయిల్ చేంజే ఉందనుకుంటా. సో ఎనీవే ఆయిల్ చేంజ్ చేసినప్పటికీ చూపిస్తాను గ్యాస్. ఇంకా వాళ్ళు రాలేదు. గ్యాస్ షాప్ అయితే ఓపెన్ చేశారు. మా టైం 10 అవుతుంది. సిల్లిగాడేమో ఇక్కడ కూర్చున్నాడు. కబ్ టైం लगता रे, तबीयत खराब है. गाड़ी के नंबर 1 रहता ये भी अच्छा निकालता है. आइले नंबर 1 का गाड़ी में अच्छा रहता है. नंबर 1 का मोबिल फिल्टर इंजन को अच्छा लगता है. ठीक है. ये हमारे आगे गियर आइल, इसको गियर बॉक्स में अच्छा चलता है. ये आगे इंजन की मेन जान है ये, और गियर बॉक्स ही गियर आइल है. చూసారా గ్యాస్. సో తను పని చాలా సూపర్ ఫాస్ట్గా చేస్తాడు మనోడు. ఎప్పటి నుంచో తెలుసు, తను నాకు ఫ్రెండే అవుతాడు. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ప్రతి చోట్ల నాకైతే ఫ్రెండ్స్లు ఉంటారు. ఎందుకంటే నాకు మ్యాక్సిమం ఫ్రెండ్స్లు ఉండేది మొత్తం గరీబోళ్ళే. సో గైస్, ఆయిల్ చేంజ్ చెప్పక ముందు అయితే మన మోడల్ ఇలా ఉంది మన ఆటో. గైస్, ఆటోది అయితే మెయిన్ పార్ట్ ఇదే. అది ఉంటే నడుస్తుంది ఆటో, లేకపోతే నడవడం చాలా కష్టం. సో గైస్, ఇదే గ్రీసింగ్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఆటోలో నడవాలంటే ఇదే వేస్తారు. సో మనోడైతే బాగా అలసిపోయిండు. సో నేను ఇందాక చెప్పా కదా గైస్, ఈ గ్రీసింగ్, ఈ రబ్బర్లు ఇదిగో దీంట్లోనే వేస్తారు మన ఆటోకి. దాంట్లో వేస్తే అది గ్రీస్ కింద మారుతుంది. అది బ్లాక్ కలర్ గ్రీస్. అదిగో అది తీసిండు చూడు, ఖాళీ చేసిండు. ఈ సైడ్ ఎలా ఉందో మనకి ఈ సైడ్ కూడా పెడతారు వాళ్ళు. మనకు గ్రీసింగ్ దాంట్లో పెట్టే ముందు ఇదిగో ఇంత తెల్లగా ఉంటుంది, అది అందంగా ఉంటుంది. పెట్టిన తర్వాత కొన్ని రోజులు మనం యూజ్ చేసిన తర్వాత ఆటోని ఒక నెల వరకు, దాని తర్వాత ఇలా బ్లాక్ అయిపోద్ది. ఆ ఆయిల్ మొత్తం గ్రీస్ లాగా మారిపోద్ది. గాయస్, హ్యాండిల్ కాడ కూడా ఇదిగో ఇలా గ్రీసింగ్ వేసుకోవాలి. ఎందుకంటే ఇలా గ్రీసింగ్ హ్యాండిల్ కాడ వేస్తే మంచిగా తిరగడానికి ఉంటుంది. ఉన్నాడు చూడండి, వేస్తున్నాడు మొత్తం. గాయస్, ఇదే బండి. ఇది ఏంటంటే ఆటో కొడితే, సో మనోడు అదిగో ఆ బొక్కలో వేసి ఇదేం చేయాలంటే ఇదిగోండి ఇలా ఇది కొడితే ప్రెషర్ చేస్తే మనకు ఆ సైడ్ పడుతుంది. పడినట్టుంది. ఇదిగోండి
ఈ టైర్ కూడా వేసుకుందాం మనం. పడుతుంది చూడండి, ఇదిగోండి ఇదిగోండి, చూసారా చూసారా. रे भाई मिलेंगे और సో గైజ్ ఫైనలీ అయితే మన ఆటో రెడీ అయిపోయింది, మొత్తం వాషింగ్ అయిపోయింది. ఇదేంటి ప్లేస్ మారిందని అనుకోకండి, అక్కడేమో ఫోన్ వచ్చేసి స్విచ్ ఆఫ్ అయిపోయింది, అందుకే వీడియో తీయలేకపోయాను. సో మనము నెక్స్ట్ ఎక్కడ పోతున్నామో అది ఇంకా కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో. సో గైజ్ నేనైతే ఇంటికి వచ్చేసాను. సో మనం ఆటో ఆయిల్ చేంజ్ చేయించినా కానీ బాగా టైం అయితే అయిపోయింది. అక్కడ ఫోన్ వచ్చేసి స్విచ్ ఆఫ్ అయింది. ఇక్కడ వీడియో తీయడానికి కారణం ఇక్కడ వచ్చి ఛార్జింగ్ పెట్టుకొని వీడియో తీస్తున్నాను. సో ఆకలి అయితే బాగా ఇస్తుంది. టైం వచ్చేసి 1:32 అవుతుంది. సో నేను అన్నం ఎక్కడ తింటానో కూడా నేను మీకు చూపించబోతున్నాను. సారీ గైస్, చూపించలేకపోయాను, కానీ అన్నం తినేసాను. హే గైస్, అక్కడ నుంచి అయితే వీడియో కంటిన్యూ చేయలేకపోయాను గైస్, ఐఎమ్ సో సారీ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై గైస్.